మరి ఇప్పుడు అంటే ఆయన సినిమాలు కాకుండా వేరే వేరే సినిమాలు సినిమాలకైనా ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకోము మేము. నేను తీసుకోవాలి ఎంత మట్టుకి. అవునా? నేననేది హీరో ఆయన కాకుండా వేరే సినిమాలు చేశారు కదా, వాటికైతే వాటికి చీఫ్గా అయితే తీసుకోవాలి కదా. కుర్రోళ్ళ అస్టేట్లకి ఇష్టం అవి మామూలే. ఆయన పర్సనల్గా ఆయన పర్సనల్ పేమెంట్స్ వేరే ఉంటాయి ఆయన చేసినందుకు పర్సనల్గా. అంటే మీకు ఏదన్నా అవసరమైతే నువ్వు ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు, అదేం అంతే. ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఉంటే తీసుకున్నాం. ఏంటి ఆ టైంలో మీకు ఏ లోటు, ఫైనాన్షియల్ ఏ లోటు ఫైనాన్స్ లేదు. అది అబద్ధం మనం చెప్పకూడదు. అసలు బాగా చూసుకున్నాం, ఏది కావాలన్నా బ్రహ్మాండం. వాళ్ళ పిల్లలు ఇద్దరికి మేకప్ వేసారా? ఇద్దరికి ఆల్మోస్ట్ అందరికీ. ఒక సుప్రియ గారికి సుమంత్ బాబు గారు తప్ప అందరికీ వేసారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఆయన వేసారు. చైతన్యకి వేసారు. చైతన్యకి ఫస్ట్ ఎప్పుడు వేసారు? పూరి జగన్ ఫస్ట్ పూరి అనుకున్నాం, అప్పుడు మేకప్ టెస్ట్ చేసాము. తర్వాత దిల్ రాజు గారి సినిమా జోష్. మా చోటా మాలిక్ ఏమో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ అదే కదా, జోషే కదా. బడా మాలిక్ అంటా నేను. ఎవరిని? చైతన్యని. నేను చైతన్య బాబు అని పిలవను. వాళ్ళిద్దరు బడా మాలిక్ చోటా మాలిక్ అంటే నాకు ఇష్టం అంతే. వాళ్ళు బడా మాలిక్ చోటా మాలిక్ అంట. చోటా మాలిక్ అంటే అఖిల్ బాబు. అఖిల్కి ఏ సినిమాకి వేసారు? అదే మనం ఫస్ట్ చేసింది గెస్ట్ అపీరెన్స్. సో అట్లా ఆ ఫ్యామిలీలో వచ్చిన ఆ ఇద్దరు హీరోలకి ఫస్ట్ మేకప్ మీరే. సుశాంత్కి వేసారు. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ కానీ చౌదరి గారు ఇచ్చారనుకో, మన చౌదరి గారు ఆయన అందరూ కొత్త హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళు పెడతాడు. అప్పుడు రాగానే సెంటిమెంట్ చంద్రరావు ఉండాలి, చంద్రరావు వచ్చి వాళ్ళకి మేకప్ వేస్తే నా సినిమా హిట్ అవుద్ది, వాళ్ళు పైకి వస్తారు. అట్లా చౌదరి చేస్తే రామకళ్యాణ్ ఇద్దరు చేశాను. అట్లాగే హరికృష్ణకి కూడా సీతారామరాజు నాతోనే వేయించాడు. నాగార్జున గారి అది సీతారామరాజు ఉంది కదా, దానికి ఇలియాని ఏంటి, జెనీలి ఏంటి, భూమిక ఏంటి, అంటే వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ శ్రేయ ఏంటి అని. తర్వాత చాలామంది అండి, రామ్కి ఏంటి. నాగార్జున గారికి అంతకాలం చేశారు కదా, అంటే ఏ టైంలో మీరు ఇంకా ఆయన నుంచి బయటకు వచ్చారు? అంటే బయటకు వచ్చారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకా బయటకు వచ్చాను అనుకున్నాం కాదండి. అది ఒక చిన్న మిస్లీడ్ అయిందండి. అది మా మదర్కి చెప్పాను ఆల్రెడీ మొన్న కూడా ప్రభు దాంట్లోనూ. ఆవిడ ఏజ్ ఎక్కువైపోయి మనస్థిమితం ఉండేది కాదు మా మదర్కి, అమ్మకి. సో అమ్మ నా దగ్గరే ఉండేది. సో ఆవిడకి ఏం చేయాలని నేను ఒకసారి తలుపులో బయటకు వచ్చేసి చాలా విపత్సం చేస్తున్నప్పుడు ఇట్లా ఉండేది కాదు నాకు. కొద్దిగా మదర్ డిస్టర్బెన్స్గా ఉండేది. అక్కడేమో ఆయన మీద ఏం జరుగుద్దో ఏమి ఏక కూడా వాళ్ళని ఇచ్చేవాడు కదా, అంత పర్ఫెక్ట్గా చూసుకునేవాడు. సో ఏంటంటే అటు ఇటుగా నాకు ఏదో డిస్టర్బ్ అయ్యాను బాగా. అది నాకు ఎందుకు డిస్టర్బ్ అయింది తెలీదు. అంటే రెండు మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది ఇంట్లోనూ. ఇప్పుడు అలాంటి టైంలో నేను షిరిడి సాయిబాబాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళినప్పుడు రాత్రి ఒక 10ంటికో ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మ చాలా సీరియస్ చేస్తుంది అది ఇది. ఈయన లేచి చెప్పడానికి లేదు అంటే దానికి మనం ఎలా ఉంటాం, మా 8:30 దాటిందో తెలుసు కదా. సరే కారు వేసుకుని ఆయన చెప్పకుండా వచ్చేసా. అమ్మ కోసం బాదామి నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా చూసుకుంటా చేస్తూ ఉంటే అక్కడ ఆయనకి మిస్లీడ్ వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాత్రిపూట ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? ఆయన మా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించాడు. ఆ గ్యాప్ కలవలేకపోయాను నేను ఇంకా ఆయనతో. అంత ర్యాంప్ మీరు అప్పుడు చెప్పబెట్టుకుని వచ్చినప్పుడు మరి ఆయన ఎవరు చూసుకున్నారు? అది నా తప్పుగా ఇంకో కుర్రోడు పెట్టే వచ్చాను. బట్ అది మనం చేసిన తప్పుని ఆయనతో ఆ ర్యాంప్ మెయింటైన్ చేయలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. చేసిన తప్పు అని నాకు తెలుసు. అది నాకు ఉన్న సెంటిమెంట్ ఏంటంటే, సెంటిమెంట్ కూడా కాదు నాకు, ఏదన్నా ఇప్పుడు మనిషి చూస్తే చాలా రఫ్గా ఇట్లా ఉన్నాను అనుకుంటారు, కానీ చాలా సున్నితమైన ఇది. ఒక వ్యక్తితో కలవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నాకు పర్ఫెక్ట్ ఇది ఉంటేనే కలవగలుగుతాను. ఏమాత్రం తేడా వచ్చినా అటు ఇటు కలవలేను నేను, అంటే ఫ్రీగా ఉండలేను. అది మరి న్యాచురల్గా నాకు అలా వచ్చేసి. సో ఆ గ్యాప్ మెయింటైన్ అయినప్పటికీ ఇవ్వలేకపోయా. ఆయనేమో నన్ను అనలేదు, కానీ నేనే
ఇక లాభం లేదులే మనం అంత ద్రోహం చేసినప్పుడు ద్రోహం చేశారని మీరు రియలైజ్ అయ్యి అంత ద్రోహం చేసే వ్యక్తిని మనం చేయటం కరెక్ట్ కాదని తప్పుకున్నా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఇప్పుడు చెప్పేశారు, మీరే చెప్పారు ఆయనకి? నేను చెప్పాను. అంటే ఇంట్లో పరిస్థితులు ఏం మరి చెప్పలేదు ఆయనకి ఇది పరిస్థితి అని ఎందుకు చెప్పలేకపోయారు మీరు? అర్థం చేసుకుని ఉండేవాళ్ళు కదా, అంటే మీ ఇంట్లో సంగతి ఆయనకి తెలియకుండా ఉండదు కదా? తెలుసు కానీ ఇంత స్ట్రగుల్ ఉందని తెలియలేదు. మీరు కూడా చెప్పలేదు. స్ట్రగుల్ ఉంటుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటాడు. బట్ ఆయన అనేది ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయడానికి రీజన్ కూడా, రాత్రి 10ంటికి బాదామి ఎక్కడ బాదామి అండి, నైట్ కారు వేసుకుని వచ్చేస్తే మధ్యలో యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? కొంత తెల్లారి ఆగానే వెళ్ళొచ్చు కదా. అతి మీరులో ఉన్నాం వెళ్ళిపోయామండి, ఇంకా అంతకంటే ఏం చెప్పాలి, రాత్రి వెళ్ళాం అంతే. ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదా? ఇంకా నేను చెప్పలేదండి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది అన్నాను కదా, ఫేస్ టు ఫేస్ నేను చూడలేకపోయాను అంతే. ఎందుకంటే ఆయన్ని నేను ఏదున్నా ధైర్యంగా ఎదిరించేవాడిని, మీ అందరూ తెలుసు. మా మీద చెప్పేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పలేకపోతున్నాను నేను, ఎందుకంటే మనసులో మీరు తప్పు చేశారనే ఫీలింగ్ ఉంది మీకు. సో ఆయన చెప్పలేకపోతున్నాను. అది కంటిన్యూ చేయటం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు, చేస్తూ ఉంటారు. మన మధుమోత్సవం చేస్తున్నప్పుడు కూడా ఇల్లు అడిగాను, సినిమా చేస్తున్నాను, జాగ్రత్త కొడుకు, బిజినెస్ చూసుకోయాను అన్నీ ఉంటాయి. నా అన్నిటికీ వస్తారు. బాబు వచ్చాడు, చైతన్య బాబు బడమాలికి వచ్చాడు, ఓపెనింగ్ చోటమాలికి వస్తాడు. ఇప్పటికీ అదేం ఉండదండి వాళ్ళకి, అదేం ఉండదు. సో నాగార్జున గారితో కలిసి పనిచేసినప్పుడు మీరు గమనించినటువంటి ఆయన అంటే ఆయన మంచితనం ఏంటి అసలు? అంతా నా వాడు అనుకుంటే ఎంత దూరం వెళ్తాడు, అదే మంచితనం. అది డబ్బు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. వాడు నా మనిషి అనుకుంటే ఆ మనిషి గురించి ఎంత దూరం వెళ్తాడు. మీరు నాగేశ్వరరావుని చూశారు, నాగార్జున గారిని చూశారు, వాళ్ళ పిల్లలను చూశారు, 3 తరాల హీరోలకి మీరు మేకప్ వేశారు. సో నాగార్జున గారి నుంచి నాగేశ్వరరావు గారి నుంచి నాగార్జున గారికి వచ్చినటువంటి మంచి గుణం ఏదైనా ఉందా? అట్లా నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న గుణం అన్నీ నాగార్జున గారికి వచ్చినాయి అంటే వెంకట గారికి లేవని చెప్పమంటారు నాకు. నేను వెంకట గారి గురించి అసలు ఆ టాపిక్ తీసుకురాలేదుగా. ఇప్పుడు ఎవరి మెంటాలిటీ వాళ్ళే. ఇప్పుడు ఒకళ్ళు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి ఇద్దరికి? ఏమి ఉండవండి అసలు, ఫ్యామిలీలో ఏముండవండి. సండే వచ్చిందంటే శుభ్రంగా అందరు ఫ్యామిలీ వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, వాళ్ళంతా ఫ్యామిలీ భోజనం చేస్తారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా డిఫరెన్స్ ఏమి ఉండవు. అట్లాగే వాళ్ళు కూడా డిఫరెన్స్ చూపించరు. అంటే నేను ఏదంటే ఏఎన్ఆర్ గారిలో ఇది లేదు, ఇది ఈయనలో ఉంది. నాగార్జున గారిలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నాగార్జున గారు అలాగే వచ్చినాయి. ఫాదర్ దగ్గర నుంచి ఏమన్నాయో ఆ కొడుకు కూడా పరుచుకున్నాడు. నాగేశ్వరరావు గారు చూడరు చేయరు అని ఎవరు లేరు. నాగేశ్వరరావు గారు కూడా డ్రైవర్లు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బ్రహ్మాండం చూశారు. తెలియదు ఆయనది. అప్పుడంటే ఈ చేత్తో ఇస్తే ఫోటోలు లేవు, పేపర్లో ఏమీ లేవు, ఎవరికి చెప్పినా ఏం లేదు. ఆయన చేయకుండా ఎలా ఉంటారు? కాకపోతే ఏంటంటే స్టూడియోలు అంటే కొంచెం ఆన్లైన్లో అదిలిస్తూ కనబడుతుంటారు కదండి. ఇప్పుడు అదిలిస్తూ అంటే ఏం దేమి అదిలిస్తుంది? ఎవడన్నా యజమాని ఎవడ అదిలించకుండా ఉంటాడు. కాదు, ఆయన ఏంటంటే చాలా ఎక్కడైనా వస్తువు ఒక జరిగినట్టు కనిపించిన అవునండి, తేడా వచ్చినామని తేడా వస్తే అడుగుతాడు. తప్పేం కాదు కదా. ఇప్పుడు నాగార్జున గారి దగ్గర కూడా ఏదైనా తేడా వస్తే అట్లాగే అడుగుతాడు ఆయన. ఏదైనా తేడా వస్తే ఎవరైనా అడుగుతారు కదండి. వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది? వెంకట్ గాను ఇప్పటికీ బాగుంటారు. అదే వాళ్ళు అంటే అసలు ఏమి ఉండదండి, ఫ్యామిలీ చక్కగా ఉంటారు వాళ్ళంతా. యాక్చువల్గా ఆదిత్య కూడా వస్తాడేమో అని అనుకున్నారు. బాగుంటాడు కదా అబ్బాయి, బాగుంటాడు కానీ అతను రేసెస్ అవి అలవాటు కదా. ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, చేయమని అడిగినా కూడా చేయను అన్నాడు అంట కదా ఆదిత్య. అవును. సో మీకైతే మనసులో ఉందా నాగార్జున గారి నుంచి అలా వచ్చేయటం అనేది? ఉందే కాబట్టి చెప్తున్నాను కదా. ఇప్పుడు మీ దగ్గర నేను పని చేయలేక వెళ్ళిపోయాను అంటే దాని అర్థం అదే కదా. దిస్ ఇస్ మై ఫ్యాక్ట్, మై తప్పది. పంచాక్షరి మీరు ప్రొడ్యూస్ చేస్తామని అన్నప్పుడు ఆయన మీకు ఏమీ సలహా ఇచ్చారు అప్పుడు? నేను ఒక సినిమా సందర్భంలో ఒక కథ చేసుకొని డైరెక్షన్ చేద్దామని అని కూడా నేను ఆయనతో మాట్లాడా. అప్పుడే మన టైంలో చెప్పా ఆయనకి. చెప్పినప్పుడు తెక్కి పిలిచి, నీకున్న మెంటాలిటీకి డైరెక్టర్గా పనికిరావు, చేయకపోతే వాళ్ళు తిడతావు, వాళ్ళు వెళ్ళిపోతారు, అవన్నీ జరిగే పనులు కాదు,
సెట్లో పని అంతా చేస్తాను కదా, A to Z తెలుసు కదా నీకు. కింద ఫ్లోర్ దగ్గర నుంచి పై దాకా ప్రొడ్యూసర్గా సెటిల్ అయితే ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసి నువ్వు బాగా ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతావు. డైరెక్టర్గా కంటే ప్రొడ్యూసర్ అవ్వమని చెప్పారనమాట ఆయన. సో అలా చేసిన తర్వాత ఇక ప్రొడ్యూసర్గా అక్కడి నుంచి వేట మొదలుపెట్టి అనుష్కని అడగటం, ఆయన దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మాండంగా చేయడానికి. అప్పుడు అరుంధతి ఏం రిలీజ్ అవ్వాలి అనుష్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 years నేను అడ్వాన్స్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత లేట్ అయింది. నా అదృష్టానికి ఆ అమ్మాయి సినిమాలన్నీ హిట్ అయినాయి. నా అదృష్టం అరుంధతి రావడం వల్ల పంచాక్షరి కూడా మేలు జరిగింది. మేలు జరిగింది, 100% జరిగింది. అదే సముద్ర డైరెక్టర్. డైరెక్ట్ అంతేగాని అంటే మీకు అది ఆ సినిమా అనేది ఆర్థిక పరంగా లాభమైన ఎక్సలెంట్ లాభం ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏంటంటే ఓన్లీ శాటిలైటే కదా, ఈ లేవుగా ఓటీటీలు ఇవన్నీ లేవు, థియేటరు ప్లస్ శాటిలైట్. కన్నడ మళ్ళీ ఒక లాంగ్వేజ్ కాదండి, దేశంలో ఉన్న లాంగ్వేజ్లు అన్నీ అమ్మా. 2 లక్షలకి 3 లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి అన్ని లాంగ్వేజ్కి అమ్మా. ఎవరో ఒకళ్ళు వచ్చేవాడు, సార్ ఒక 2 లక్షలు ఇస్తాను సినిమా ఇవ్వండి సార్, ఒరిస్సా 1 లక్ష రూపాయలు. అదే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్టయితే ఓటీటీ కాలంలో రిలీజ్ అయినట్టయితే ఇంకా మంచి లాభం. ఈ కాలంలో ఉంటే అసలు వేరే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను సినిమా తీసి ఏం చేయాలో తెలియక ఇప్పుడు చూస్తున్నా. అప్పుడు అనుష్క అప్పుడు అంటే చేస్తుంది, బాగా బిజీ ఆర్టిస్ట్ కదా, మీకు కాల్ షీట్లు ఇవ్వటానికి ఫస్ట్ కొత్త ప్రొడ్యూసర్ మీరు అప్పటికే పరిచయం అనుకుంటా కదా మీకు బాగానే. అయ్యో పాప ఎందుకు పని చేయాలి, 2-3 సినిమాలు పని చేయాల. సూపర్కి చేశారు కదా. అవును, తర్వాత మాతో చేసింది కదా. అనుష్క గురించి ఏం చెప్తారు? ఎవరు చెప్పినా బాగా పాజిటివ్గానే చెప్తారు. మీరేమంటారు? అదే ఇంకేం చేద్దాం, ఎవరు పాజిటివ్, అమ్మాయికి బ్యాడ్గా చెప్పడానికి ఏం లేదు అసలు సమస్య. నిర్మాతల హీరోయిన్, 100% దర్శకుల హీరోయిన్ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు అమ్మాయిలో ఉన్న నేచర్ ఏంటంటే అండి, నేను కనిపెట్టింది బాగా సెన్సిటివ్ అమ్మాయి. ఎవరన్నా వచ్చి నాకు ఇలా లేదమ్మా అంటే డిఫరెంట్గా ఆ ప్రాబ్లం నాది అన్నట్టుగా బాధపడతాను. తనకే వచ్చినట్టు ఓన్గా తీసుకుంటాను. మనిషికే కాదు వచ్చేది, కుక్క పిల్లకి వచ్చినా ఏం తల్లాడిపోద్ది. అదొక డిఫరెంట్ ఇదండి ఆ అమ్మాయిది. అంటే అంత బై నేచర్ ఆమెకి దయాగుణం. అది ఎలా వచ్చిందో దయాగుణం అంటారా, నాతో ఏంటో తెలియదు. మొహమాటం కూడా కాదు, మళ్ళీ మొహమాటంతో ఒప్పుకున్నాను కూడా బై హార్ట్తో ఒప్పుకుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి జెన్యూన్గా ఒప్పుకుంటుంది ఏదైనా. అన్నీ మంచిగానండి అమ్మాయి, ఎక్కడ ఇబ్బంది, ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టదు. సమస్యలు నాకే కాదు ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టదు అమ్మ. నాకు తెలిసి ఎన్లా డబ్బులు ఇవ్వకపోయినా కానీ పెద్దగా అంటే డబ్బులు ఇవ్వకపోయినా అంటే నాకు తెలియదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా, అమ్మాయి ఏమంటుంది. మీరు మొత్తం ఇచ్చేసారా? నేను ఇచ్చేసానండి. అంటే నేను మాట్లాడుకుంది ఒక రేటు, ఆ టైంలో సినిమా బాగా ప్రాఫిట్ రావడం వల్ల ఇంకొక రేటు కూడా ఇచ్చాను అమ్మాయి. అవునా? 100%. సో మాట్లాడడానికి ఇచ్చాను. తీసుకుందా? వద్దండి అసలు నేను ఇచ్చిందే ఎంతో తక్కువ ఇచ్చానండి, 5% 10% ఇచ్చా. సినిమా వరకు మళ్ళీ అడగలని అన్నాం. సినిమా అంతా అయిపోయి నాకు లాభం వచ్చినప్పుడు అప్పుడు ఆమె తీసుకెళ్ళొస్తే ఎందుకు బొమ్మి చేస్తా, బొమ్మి అంటది నన్ను. ఎందుకు బొమ్మి అంటే లేదు లాభం రాకపోతే ఇవ్వలేదంటే అర్థం ఉంటుంది, కానీ లాభం వచ్చి కూడా ఆ అమ్మాయి వల్ల మనం లాభం పొంది నేను అట్లా ఆలోచించను అవుతుంది కదా. ఎందుకంటే మనకు సహాయం చేస్తున్నాడు ఎప్పుడు మనం సహాయం చెయ్యాలి లైఫ్లో. ఆ కృతజ్ఞతను మనం అట్టు పెట్టుకోవాలి. మీరు నాకు సహాయం చేశారు అంటే దాన్ని ఎప్పటికైనా ఆ కృతజ్ఞత మనలో పెట్టుకొని మనం ఎప్పటికైనా సహాయం చేసేటట్టుగానే ఉండాలి తప్ప ఆ టైంలో లిమిటెడ్ అయిపోయి వెళ్ళిపోవటం అనేది నాకు నచ్చని విషయం. ఆ తర్వాత కూడా అమ్మాయి ఎలా మీతోటి మంచిగా ట్రావెల్ చేస్తుంది, బర్త్డేలు కాటి రిఫ్ట్ చేసినప్పుడు మెసేజ్లు పెట్టదు, థ్యాంక్స్ భూమి అని. అంటే మీరు ఎంతోమందిని చూస్తుంటారు కదా, ఆర్టిస్టుని, హీరోయిన్ని. ఈ అమ్మాయి అయితే సంథింగ్ స్పెషల్ అని అనిపించేదా? 200% సంథింగ్ స్పెషల్ కదా. అమ్మాయి స్పెషల్ ఇండస్ట్రీకి, హీరోయిన్లోనే స్పెషల్. ఎంతమంది హీరోయిన్లు అనుకున్నా నాకేం బాధలేదు, కానీ అసలు ఇలాంటి అమ్మాయి అలాంటి హీరోయిన్ దొరకదు, ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు. అది కూడా చెప్తాను, అనుష్క లాంటి అమ్మాయి ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు. అంటే మంచితనం కానీ అన్నిట్లో, అన్ని క్వాలిటీలో, డ్యాన్స్లో కానీ, మాట్లాడుతున్న పద్ధతి కానీ,
ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, పర్ఫార్మెన్స్లో కానీ. అంత మంచితనం చాలామంది సినిమా ఫీల్డ్లో దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా మంచి వాళ్ళు ఎవరైనా కనపడితే మామూలుగానే అలా అమ్మాయి మీకు తెలిసినంత చేయలేరు. గమ్మత్తేనండి, మా అమ్మాయి ఒక దీనికి ఆ అమ్మాయితో మిస్లీడ్ చేయలేరు. అమ్మాయి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. అమ్మాయి మనిషిని అలా చూడంగానే వాడు క్యారెక్టర్ ఏంటని చెప్పుద్ది, గ్రహించేస్తుంది. అంత పిచ్చిది కాదు ఆ అమ్మాయి. ఓకే. సో ఇంకో పక్క ఈ రకమైన ఇది కూడా ఉంది, క్యారెక్టరేషన్ గ్యారంటీ కనిపెడుతుంది. సో దాని తగ్గట్టే 100% ఎక్కడ ఉంచాలి అదే ఉండదండి. అదే మీకు బాగా కంఫర్ట్గా అనిపించినటువంటి డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? చాలామంది డైరెక్టర్ దగ్గర మీరు పనిచేశారు. కృష్ణవంశీ. అవునా? మేము అరే అనుకుంటాం. నేనేమన్నా ఆడు అనకూడదు కానీ డైరెక్టర్ గారు ఇప్పుడు అంటే ఏదో ఫ్రెండ్షిప్లో అలా వస్తుంది. ఏమన్నా షార్ట్స్ పెట్టినప్పుడు కూడా కాదు ఇలా కాదు అలా వింటాడు, ఎయిటింగ్లో వింటాడు, ఎయిటింగ్ తీసుకెళ్ళేవాడు. వీళ్ళ వల్ల నేర్చుకున్నానండి నేను. ఇవన్నీ తెలుసు. ఎప్పుడన్నా మీరు వంశీతో కానీ ఇంటర్వ్యూలు చేసినప్పుడు కానీ, వైవిఎస్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మీరు అడగచ్చు, దీంట్లో వచ్చేస్తే ఏముండదు ఏంటి చేస్తాను అంటే చెప్తారు వాళ్ళు. ఇంకెక్కువ చెప్తారు. నాకు సిగ్గుపడేవాడిని కాదు పని విషయంలో. అంటే సాధారణంగా మిగతా టెక్నీషియన్స్తో పోలిస్తే ఇప్పుడు సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, ఆర్ట్ డైరెక్టరు, ఫైట్ మాస్టరు వీళ్ళకు ఇచ్చినంత విలువ మేకప్ ఆర్టిస్టులకు ఉంటుందా? ఎందుకంటే ఉంటుందా? కానీ అంటే నిలబెట్టుకోవాలి. నాకుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.